హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం లేబర్ లాస్కి సంబంధించి, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ సోషల్ సెక్యూరిటీకి సంబంధించి కంపారిజన్ టేబుల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. అయితే లాస్ట్ వీడియోలో నేను మీకు ఇయర్స్కి సంబంధించి కంపారిజన్ టేబుల్ విత్ మెమరీ హింట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ యాక్ట్కి సంబంధించి ఏ ఇయర్, దానికి సంబంధించి ట్రిక్ ఏంటి అనేది మనం క్లియర్గా మాట్లాడుకున్నాము, అవునా? సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాము అంటే ఈ యాక్ట్స్ని కొద్దిగా ముందుకు తీసుకొని వెళ్ళి ఈరోజు వేజ్ లిమిట్స్, వేజెస్, అందులో డిఏ, హెచ్ఆర్ఏ ఏ యాక్ట్లో ఏమేమి ఇంక్లూడ్ అవ్వబోతున్నాయి అనేది మనం క్లియర్గా చూసుకుందాము. మీ అందరికీ తెలిసిందే, మనం ఒక టేబుల్ ఒకటి రెడీ చేసుకుంటున్నాము. ఈ టేబుల్లో ఏముంటాయా అంటే లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక చోట మనం నోట్ చేసుకొని ఈ లాకి అనుగుణంగా మనకి ఇయర్ ఏది, ఏ ఇయర్లో ఈ లా ఎస్టాబ్లిష్ అయింది లేదా ఎనాక్ట్ అయింది అనేది మనం గుర్తుపెట్టుకుంటూ, దాంతోపాటు ఈ లాలో ఏజెస్ ఎలా చెప్తున్నాయి, ఏజెస్ అంటే చైల్డ్కి సంబంధించి ఎంత ఏజు, అడల్ట్కి సంబంధించి ఎంత ఏజు, ఇలా ఒక్కొక్క లా ఏం చెబుతా ఉంది. దాని తర్వాత వేజెస్కి సంబంధించి ఈరోజు మనం వీడియో చేసుకోబోతున్నాము. వేజెస్కి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే కొన్ని యాక్ట్స్లో డిఏ ఇంక్లూడ్ అవుతుంది, కొన్ని యాక్ట్స్లో హెచ్ఆర్ఏ ఇంక్లూడ్ అవుతుంది. దీంట్లో వేజ్ డెఫినేషన్ అంటే ఏంటి సార్ అనేది మనం క్లియర్గా చూద్దాము. అందులో ఏమేమి ఇంక్లూడ్ అవ్వబోతున్నాయో మనం చూద్దాం. ఎగ్జామినేషన్లో మీరు చూసుకున్నారనుకుంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్లో ఏమేమి యాజ్ పర్ వేజ్ డెఫినేషను ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అని చెప్పి అడుగుతారు. సో అలాంటి కేసెస్లో మనకి చాలా యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి మర్చిపోతూ ఉంటాం. సో ఒక కంపారిజన్ టేబుల్ ఒకటి మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకి క్లియర్గా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఆ పేజ్ ఒకటి ఓపెన్ చేస్తే ఎగ్జామినేషన్ ముందు క్విక్ రివిజన్గా బాగా ఈజీ అవుతుంది. సో బెనిఫిట్స్ కానీ ఇంకా వేరే ప్రతిదీ మనం ఈ టేబుల్ని ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్ళిపోదాము. ఎగ్జామినేషన్ టైంలో ఆ ఒక్క పేజ్ చూస్తే అన్ని లాస్ కవర్ అయిపోవాలి, ఆ రకంగా తయారు చేద్దాం మనం ఈ టేబుల్ని. అయితే చూసుకుంటే మనకి స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను కదా, దేనికి సంబంధించి మీరు కామెంట్స్ ఎక్కువ చేస్తే దానికి సంబంధించి నేను మీకు ఫస్ట్ దాని ప్రయారిటీగా తీసుకొని వస్తాను. ఫస్ట్ ఇయర్స్ గుర్తుండట్లేదు అన్నారు, ఇయర్స్ తీసుకొచ్చేసాను. ఇప్పుడు వేజెస్ గురించి మాట్లాడుకుందాము. దాని తర్వాత మీకు ఏది కావాలి, ఏజెస్ గురించి కావాలా, బెనిఫిట్స్, దానికి సంబంధించి యాక్ట్స్కి సంబంధించి ఒక్కో యాక్ట్ ఒక్కో బెనిఫిట్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే కంపెన్సేషన్ వర్క్ మ్యాన్స్ కంపెన్సేషన్ యాక్ట్ ఉంది కదా, ఆ యాక్ట్లో కంపెన్సేషన్ ఎంత ఇస్తుంది, ఫ్యాటల్ యాక్సిడెంట్లో ఎంత ఇస్తుంది ఆ యాక్ట్లో, దాని తర్వాత ఈఎస్ఐలో ఎంత ఇస్తుంది, ఈపీఎఫ్ యాక్ట్లో ఎంత మీకు అమౌంట్ ఇస్తూ ఉంది, మీకు అంటే ఎవరైతే లేబర్ ఉన్నారో అతనికి. ఓకే, సో ఈ బెనిఫిట్కి సంబంధించి ఇంకో కాలం ఒకటి రెడీ చేసుకుందాం, దాని నుంచి మనం ప్రిపేర్ చేసుకుంటా వెళ్ళిపోదాము. సో ఇదంతా ఎక్కడ దొరుకుతుందంటే టెలిగ్రామ్ ఛానల్లో మీకు దీనికి సంబంధించి పీడిఎఫ్ నేను మీకు ప్రొవైడ్ చేసి పెడతాను. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. అయితే ఇవన్నీ ఎలా చెప్తానంటే మీ అందరికీ తెలిసిందే కదా, మంచి మెమరీ హింట్స్తో అండ్ ఇమేజెస్తో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేరు. ఆ రకంగా యాక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా చేస్తారు, కానీ మీకు గుర్తుండేలా చెప్పే బాధ్యత నాది. ఓకేనా, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. సో యాక్ట్స్ సంబంధించి ఇవన్నీ తెలిసిందే కదా, ఇండస్ట్రియల్ అండ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ నేను మీకు డెప్త్గా డిస్కస్ చేశాను. ఇవన్నీ నీకు క్లియర్గా ఏ యాక్ట్ ఏం చదువుతా ఉంది, ఇందులో రేల్స్, ఒక్కొక్క యాక్ట్కి సంబంధించి 40 మినిట్స్ నుంచి 1 అవర్ వీడియో ఒక్కొక్క యాక్ట్ గురించి నేను మీకు ఆల్రెడీ యాప్లో చేసి పెట్టాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇవన్నీ మనకు కావాల్సిన యాక్ట్స్. ఈ యాక్ట్స్ మనం ప్రిపేర్ అవ్వాలి లేబర్కి సంబంధించి. ఓకే, లేబర్ లాస్ కానీ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కానీ సోషల్ సెక్యూరిటీ కానీ అన్నీ కలిపి మనం ఒకే దాంట్లో మనం క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 అని చెప్పి అడుగుతారు. ఓకే, ఆ యాక్ట్కి సంబంధించి డైరెక్ట్గా మిమ్మల్ని ఇయర్ అయినా అడగొచ్చు, లేదంటే ఆ యాక్ట్లో వేజ్ ఏం మాట్లాడుతుంది, ద యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఆబ్జెక్టివ్ ఏంటి అని చెప్పి అడగొచ్చు, లేదా ద యాక్ట్ డిఫైన్స్ వేజెస్ టు ఇంక్లూడ్ ఆల్ రెన్యూమినేషన్స్. ఇదిగోండి ఇక్కడ అడిగాడు చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే వేజ్ డెఫినేషన్ ఎంతో అడుగుతున్నాడు. ద యాక్ట్ డిఫైన్స్ ఏమని అంటుంది, వేజ్ ఆల్ రెన్యూమినేషన్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఇంక్లూడింగ్ బేసిక్ పే, డిఏ అండ్ హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ ఎక్సెట్రా వగేరా. ఓకేనా, ఇవి ఉందా లేదా, ఏది కరెక్ట్ ఏది రాంగ్. నెక్స్ట్ ఆ యాక్ట్కి సంబంధించి ఫైన్ ఎంత పడుతుంది, 100 రూపాయలు పర్ మంత్ ఏంటి అనేది దాని గురించి మాట్లాడుతున్నారు. యాక్ట్ ఎవరికి డ్రాయింగ్ ఆ వేజెస్కి సంబంధించి లిమిట్ ఏమన్నా అడుగుతున్నాడా, దాని తర్వాత డెఫినేషన్ ఆఫ్ వేజెస్కి సంబంధించి బోనస్ ఇందులో ఇంక్లూడ్ అవుతుందా, ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ ఈ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్లో ఇంక్లూడ్ అవుతుందా లేదా అనేది మనం ఈ రోజు చూడబోతున్నాం క్లియర్గా. ఓకే, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో వస్తూ ఉంటాయి, లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో కనిపిస్తూ ఉంటాయి మీకు. సో ఇలాంటి క్వశ్చన్స్ పేపర్ టఫ్ చేసినా మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసామనుకుంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్లో ఏం చెబుతా ఉంది, వేజెస్ ఎలా ఉన్నాయంటే మీన్స్ ఆల్ రెన్యూమినేషన్. అసలు వేజెస్ అంటే ఏంటో చెప్తున్నాను. వేజెస్
చెప్తాను నేను మీకు అన్ని యాక్ట్స్లో కలిపి ఒకే టేబుల్ ఇచ్చేస్తాను. ఆ టేబుల్లో మీకు క్లియర్గా మెమరీ హింట్స్తో నేను మీకు చెప్తాను, క్లియర్గా మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. ఫస్ట్ వేజ్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుంటే అప్పుడు మీరు క్లియర్గా నెక్స్ట్ అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుస్తుంది. ఓకే, వేజెస్కి సంబంధించి పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్లో మనకి ఏం చెబుతా ఉందంటే, వేజెస్ మీన్స్ ఆల్ రెమ్యునరేషన్స్ వెదర్ బై వే ఆఫ్ సాలరీ, అలవెన్స్, అదర్వైజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, డబ్బు రూపేనా ఏదైతే ఇస్తారో అది మొత్తాన్ని వేజే అంటారంట. ఆర్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ సో ఎక్స్ప్రెస్డ్, ఇలా సమ్ డెఫినేషన్స్ ఇక్కడ ఉన్నాయి. సో కావాలనుకుంటే మీ దగ్గర టైం ఉంటే చదవండి. అయితే ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, ఇదే మేజర్ మనకు కావాల్సింది. ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, ఏమేమి ఎక్స్క్లూడ్ అవుతాయి, నాట్ ఇంక్లూడ్, నాట్ ఇంక్లూడ్. ఓకే, సో అదే చూడాలి. ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే, పేయబుల్ ఎనీ అవార్డు, సెటిల్మెంట్ బిట్వీన్ ద పార్టీస్ ఆర్ ఆర్డర్ బై కోర్టు ద్వారాగా ఏమైనా ఇవ్వాలి అని చెప్తే అది, లేదంటే ఏదైనా అవార్డు కానీ సెటిల్మెంట్ కానీ ఏమన్నా అయ్యి అతనికి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అవన్నీ ఇందులో ఇంక్లూడ్ అవుతాయి అంటున్నాడు. ఓకే, జనరల్ టెర్మినాలజీ చదవండి, ఓవరాల్గా నేను చెప్తాను. ఓకేనా, టెన్షన్ ఏం లేదు, మీకు అర్థమయ్యే భాషలో నేను మీకు చెప్పబోతున్నాను. Any remuneration to which the person is employed is entitled in respect to overtime work, హాలిడేస్ ఆర్ ఎనీ లీవ్ పీరియడ్. ఓటీ చేస్తారు కదా, ఓటీకి సంబంధించి ఏమన్నా ఉన్నా పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్లో ఇంక్లూడ్ అవుతుంది. హాలిడేస్కి సంబంధించి ఏమైనా పని చేసినా అది కూడా పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్లో ఇంక్లూడ్ అవుతుంది ఆ డెఫినేషన్లో. ఓకేనా, అసలు ఏంటి ఈ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్? ఏం లేదు, నీకు ఇన్ టైం శాలరీ ఇవ్వాలి, పేమెంట్ ఇన్ టైం ఇవ్వాలి. ఏం పేమెంట్? ఒకవేళ నీకు ఇన్ టైంలో ఇవ్వలేదు, 30 రోజులు పనిచేసావు సార్, నువ్వు 30 రోజులు పనిచేస్తే నీకు ఎంత టైంలో ఇవ్వాలి? ఒక 5 రోజుల్లో 1వ తారీఖు నుంచి నువ్వు 30వ తారీఖు వరకు పని చేసావు, హ్యాపీ, బాగానే ఉంది. ఇక్కడ నుంచి నీకు ఎన్ని రోజుల్లో నీ పేమెంట్ నీకు ఇచ్చేయాలి, నీ శాలరీ నీకు ఇచ్చేయాలి అంటే 1వ తారీఖు, నెక్స్ట్ మంత్ 1వ తారీఖు ఇవ్వాలా, 2వ తారీఖు ఇవ్వాలా, 4వ తారీఖు ఇవ్వాలా, 10వ తారీఖు, ఎన్ని రోజుల లోపల నీకు శాలరీ నీ బాస్ నీకు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే నువ్వేం చెయ్యొచ్చు. ఓకే, సో అదే ఈ యాక్ట్ చెప్తా ఉంది. అయితే ఇందులో మీరు గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఇవ్వకపోతే అన్నాను కదా నేను, ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు ఎవరిని కలవాలి? యాక్ట్లో చెప్పాను ఎవరిని కలవాలి ఏంటి అనేది. సో నువ్వు అతని దగ్గర ఏదైతే ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అతన్ని అప్రోచ్ చేయాలనుకున్నాం. గవర్నమెంట్ ఒక పర్సన్ని అపాయింట్ చేసింది. ఆ పర్సన్ ఎవరైతే ఇన్స్పెక్టరో లేదంటే ఆఫీసరో ఎవరైతే ఉన్నారో, యాజ్ ఏ ఎంప్లాయీగా నువ్వు అతని దగ్గరికి వెళ్ళి, బాబు నాకు శాలరీ ఇవ్వట్లేదు, వేజ్ ఇవ్వట్లేదు అని చెప్పి నువ్వు వెళ్ళి అడగొచ్చు. అయితే అడగొచ్చు, బాగానే ఉంది. ఏమేమి ఇవ్వకపోతే అడగొచ్చు? సార్ నాకు నా బేసిక్ ఏదైతే అన్నారో ఒక 14,000 ఇస్తా అని చెప్పి అన్నారు బేసిక్. ఓకే, నా శాలరీ ఏంటి సార్? నా శాలరీ మొత్తం ఓవరాల్గా నా శాలరీ ఏముంటుందంటే, నీకు బేసిక్ ఒకటి ఇస్తారా? అవును. దాంతోపాటు నీకు హెచ్ఆర్ఏ ఇస్తారా? నీ హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారా? అవును. డిఏ ఇస్తారా? డిఎన్ఎస్ అలవెన్స్ ఇస్తారా? ఏదైనా ఓవర్ టైం పని చేస్తే ఇస్తారా? హాలిడేస్లో వచ్చి నువ్వు ఓవర్ డ్యూటీ చేస్తే ఇస్తారా? దాని తర్వాత నీకు ట్రావెలింగ్ అలవెన్స్ ఉంటుంది. దాని తర్వాత నీకు ఇంకా హాలిడే అలవెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి నీకు యాజ్ ఏ శాలరీగా నువ్వు డ్రా చేసేవి. ఇందులో ఏవి ఇవ్వకపోతే నువ్వు అతని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయవచ్చు నీ బాస్ మీదగా. ఓకే, ఏవి ఇవ్వకపోతే, నీ బేసిక్ ఇవ్వకపోతే కంప్లైంట్ చేయవచ్చా, హెచ్ఆర్ఏ ఇవ్వకపోతే కంప్లైంట్ చేయవచ్చా, డిఏ ఇవ్వకపోతే కంప్లైంట్ చేయవచ్చా? ఇలా ఏవి ఇవ్వకపోతే అంటే ఈ యాక్ట్ ఏం చెబుతా ఉందంటే, ఈ యాక్ట్ ప్రకారం నీ బేసిక్ ఇవ్వకపోతే నువ్వు కావాలంటే కంప్లైంట్ చేసుకో, నీ డిఏ ఇవ్వకపోతే నువ్వు కావాలంటే కంప్లైంట్ చేసుకో, కానీ నీ ఇంటికి ఏదైతే అకామిడేషన్ రెంట్ ఏదైతే ఉందో అది ఇవ్వకపోతే నువ్వు కంప్లైంట్ చేయలేవు. ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వకపోతే నువ్వు కంప్లైంట్ చేయలేవు. దాని తర్వాత హాలిడే అలవెన్స్ ఇవ్వకపోతే నువ్వు కంప్లైంట్ చేయలేవు. ఇవన్నీ అడిషనల్ బెనిఫిట్స్ కదా ఇవన్నీ. సో ఇవి ఇవ్వకపోతే నువ్వు కంప్లైంట్ చేయలేవు. ఎప్పుడు? నీ ఒకటి నుంచి 30వ తారీఖు నువ్వు పనిచేసి ఇంకొక 10 రోజుల్లో నీకు శాలరీ ఇవ్వాలా అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, ఈ 10 రోజుల్లో కూడా శాలరీ ఇవ్వకపోతే 11వ రోజు నువ్వు నేరుగా ఈ ఆఫీసర్ దగ్గరికి పోయి, అయ్యా నాకు ఇలా శాలరీ ఇవ్వట్లేదు, నా బేసిక్ నాకు మాట ఇచ్చారు బేసిక్ ఇస్తా అని ఇవ్వట్లేదు, నా హెచ్ఆర్ఏ ఇవ్వట్లేదు, డిఏ ఇవ్వట్లేదు అని నువ్వు కంప్లైంట్ చేయవచ్చు. అయితే కంప్లైంట్ చేసినప్పుడు ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసరు ఏం చూస్తాడు సార్ అంటే, ఏవేవి అతను ఇచ్చిన మాట ప్రకారం అండ్ ఈ యాక్ట్ ప్రకారం ఏవేవి వర్తిస్తున్నాయో చూస్తాడు. ఓకే, ఏవేవి వర్తిస్తున్నాయి? ఇదిగోండి లిస్ట్ నేను ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇవి వర్తిస్తాయి. ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో అతను ఇవన్నీ నీకు ఇప్పిస్తాడు, అతని దగ్గర నుంచి, నీ బాస్ దగ్గర నుంచి నీకు ఇప్పిస్తాడు. ఏమేమి ఇప్పిస్తాడయ్యా అంటే, నువ్వు ఓవర్ టైం పనిచేసిన డబ్బులు, హాలిడేలో పనిచేసిన డబ్బులు, నీ బేసిక్ ఏదైతే ఇక్కడ మాట్లాడుకున్నాం కదా బేసిక్, పేబుల్, ఎనీ సమ్
ఎనీ సమ్ విచ్ బై రీజన్ ఫర్ ద టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద పర్సన్ పేయబుల్ బై లా. అతను టెర్మినేట్ చేసినప్పుడు ఏమన్నా డబ్బులు ఇవ్వాలన్నా సో ఇలాంటివన్నీ వస్తాయి. ఏవేవి ఎక్స్క్లూడ్ సార్ అంటే ఏవేవి ఎక్స్క్లూడ్ అంటే ఎనీ బోనస్, నీకు దీపావళి బోనస్ ఇస్తా అన్నాడు, నీకు దీపావళి బోనస్ ఇస్తా అని చెప్పి నీ బాస్ మాట వరుసకు అన్నాడు, ఓకేనా, మాట వరుసకో లేదంటే మీటింగ్ ఉన్నప్పుడు ఏదో అన్నాడు, కానీ నీ అగ్రిమెంట్లో దాని గురించి మెన్షన్ చేయలేదు. నువ్వు జాయిన్ అయినప్పుడు అగ్రిమెంట్ రాస్తావు కదా, సో నీ అగ్రిమెంట్లో దాని గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి నీకు అవి ఇవ్వటం కుదరదు. సో దానికి సంబంధించి నువ్వు వెళ్ళి కేసు వేస్తానంటే కుదరదు, ఓకేనా. దాని తర్వాత ఇంకేం కుదరవు సార్ అని చెప్పి చూసుకున్నాం అనుకుంటే ద వాల్యూ ఆఫ్ ఎనీ హౌస్ అకామిడేషన్. హౌస్ అకామిడేషన్ అంటే హెచ్ఆర్ఏ, ఓకే, హెచ్ఆర్ఏ ఇవ్వటం కుదరదు. దాని తర్వాత మనం ఏదైనా వాటర్ సప్లైకి సంబంధించి కానీ లేదంటే వాటర్ కానీ మెడికల్ అటెండెన్స్ కానీ, మెడికల్ అటెండెన్స్ అంటే నువ్వు ఏదైనా ప్రాబ్లం ఈ మెడికల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యావు, దానికి సంబంధించి డబ్బులు ఇవ్వకపోయినా నువ్వు వెళ్ళి కేసు వేయడానికి అయితే లేదు. ఏ యాక్ట్ ప్రకారం? పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం, ఓకేనా. వేరే వేరే యాక్ట్స్ వేరే వేరే రకంగా మాట్లాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఫ్యాటల్ యాక్సిడెంట్ ఉంది, ఫ్యాటల్ యాక్సిడెంట్ యాక్ట్ కానీ లేదంటే వర్క్మ్యాన్ కంపెన్సేషన్ యాక్ట్ కానీ ఇలాంటివి ఉన్నాయి. నీకేమన్నా ప్రాబ్లం జరిగితే ఆ ఎంప్లాయర్ లేదంటే ఆ బాస్ ఎవరైతే ఉన్నాడో అతను కట్టాల్సిందే డబ్బులు. ఆ యాక్ట్ ప్రకారం కావాలంటే ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నువ్వు కేసు వేసుకో, ఆ యాక్ట్ ప్రకారం. ఈ యాక్ట్ ప్రకారం నువ్వు వెళ్ళి కేసు వేయలేవు, ఓకేనా. సో నువ్వు ఏం చేయాలంటే నీ పేపర్లో మెన్షన్ చేసేటప్పుడు యాజ్ పర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, నాకు నా బాస్ డబ్బులు ఇలా ఇవ్వట్లేదు అని చెప్పి కేసు వేసుకో, డబ్బుల గురించి వేసుకో. యాజ్ పర్ ఫ్యాటల్ యాక్సిడెంట్ యాక్ట్ లేదా యాజ్ పర్ వర్కర్స్ కంపెన్సేషన్ యాక్ట్, నా ఎంప్లాయర్ నాకు మెడికల్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆ యాక్ట్ ప్రకారం నువ్వు కేసు వేసుకో. ఏ యాక్ట్ ప్రకారం కేసు వేస్తే ఆ యాక్ట్ ప్రకారం ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో దాన్ని డీల్ చేస్తారు, ఓకేనా. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఏమేమి వద్దంటున్నాడు ఇక్కడ, హెచ్ఆర్ఏ లేదంటున్నాడు. సో దాని తర్వాత మనం మాట్లాడుకుందాం అనుకుంటే వేరే వేరే ఇవన్నీ లేవు అని చెప్పి అంటున్నాడు, కొన్ని ఉన్నాయి అంటున్నాడు. సో ఏవేవి ఏంటి అనేది మనం టేబుల్లో మాట్లాడుకుందాం. నేను ఈ 2 స్లైడ్స్లో మీకు చెప్పలేదు ఏంటంటే వేజు, ఆ వేజ్కి సంబంధించి ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, ఆ వేజ్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, వాటి టర్మినాలజీస్ ఏంటి అని చెప్పాను, ఓకేనా. ఇప్పుడు మనం విత్ మెమరీ హింట్ ఒకసారి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏమేమి చెప్తున్నాయి అనేది మనం చూడడానికి ట్రై చేద్దాము. ఓకే, స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలిసిందే ఈపీఎఫ్కి సంబంధించి ఒక కోర్స్ ఒకటి రన్ అవుతా ఉంది మన యాప్లో. మంచి కోర్సు, మెమరీ హింట్స్తో మీకు పీవైక్యూస్ ఎంసీక్యూస్ అన్నీ సాల్వ్ చేపిస్తూ ఉంటాను. డెప్త్ కాన్సెప్ట్ అక్కడ అవైలబుల్గా ఉంటుంది. మంచి ట్రిక్స్తో ఒక్కసారి యూట్యూబ్లో ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి, చూడడానికి ట్రై చేయండి. మంచి ట్రిక్స్తో అక్కడ ఆల్రెడీ మీకు కోర్స్ అవైలబుల్గా ఉంది చాలా తక్కువ ప్రైస్లో. ఈపీఎఫ్ఓ స్పెషల్ కోర్స్ కూడా ఒకటి రన్ అవుతా ఉంది. స్పెషల్ కోర్సులో మీకు ఏముంటాయంటే ఓన్లీ ఈపీఎఫ్ఓ సబ్జెక్ట్స్ ఏవైతే స్పెషల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, లేబర్ లాస్కి సంబంధించి, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సెక్యూరిటీ, ఆడిటింగ్, అకౌంట్స్, కంప్యూటర్స్, ఇంగ్లీషు ఏవైతే ఈపీఎఫ్ఓలో మాత్రమే మీకు కనిపిస్తూ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ వరకు ఈపీఎఫ్ఓ స్పెషల్ చాలా తక్కువ ప్రైజెస్లో అక్కడ బిలో 1000 రూపీస్ మీ దగ్గర కోర్స్ అవైలబుల్గా ఉంటుంది, ఓకేనా. మంచి కోర్సు మెమరీ హింట్స్తో నార్మల్గా మీరు ఈపీఎఫ్ఓకి సంబంధించి 2 పుస్తకాలు కొనడానికి వెళ్ళారు అంటే 1000 రూపీస్ అయిపోతాయి. కానీ ఇక్కడ మీకు కోర్సు, పీడిఎఫ్ ప్రింటబుల్ మెటీరియల్, దాంతోపాటు టెస్ట్ సిరీసు అండ్ మర్చిపోలేని మెమరీ హింట్స్తో మీకు వీడియో కోర్సు అన్నీ దొరుకుతాయి ఓన్లీ అండర్ 1000 రూపీస్. చూడడానికి ట్రై చేయండి. మీకు ప్రింటబుల్ ఫార్మాట్లో మెటీరియల్స్ కూడా చూసుకున్నాను అనుకుంటే ఇలా మెమరీ హింట్స్తో మీకు మెటీరియల్స్ దొరుకుతూ ఉంటాయి, మెమరీ హింట్స్తో మీకు మెటీరియల్స్ దొరుకుతూ ఉంటాయి. రిటర్న్ డాక్యుమెంట్ కూడా మీకు దొరుకుతూ ఉంటుంది. దాంతోపాటు ఒక పేజ్లో మీకు సినాప్సిస్, టేబుల్ ఫార్మాట్, దాంతోపాటు ప్రింటబుల్ ఫార్మాట్, మీకు ఏది కంఫర్ట్ ఉంటే ఆ దాంతో మీరు చదువుకోవచ్చు, ఓకేనా. యాప్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటు 1-to-1 కోర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. 1-to-1 కోర్స్ ఎలా ఉంటుందంటే మీ అందరికీ తెలిసిందే, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మిమ్మల్ని నేను మానిటర్ చేస్తూ ఉంటాను. మీరు ఏం చదువుతున్నారు, ఎంతవరకు చదువుతున్నారు, మీరు చదువుతుంది కరెక్టా రాంగా, నేను వైవా రూపంలో లేదా ఎంసీక్యూస్ రూపంలో మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటాను. ప్రతి సబ్జెక్టు నేను షెడ్యూల్ ఇస్తాను, డైలీ టార్గెట్స్ ఇచ్చి మిమ్మల్ని ఒక పర్ఫెక్ట్ పాత్లో ఎగ్జామినేషన్కి దగ్గరలో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, ఒకసారి వాట్సాప్ నెంబర్ నేను మీకు ఇచ్చాను. వాట్సాప్లో హాయర్ మెసేజ్ పెడితే 1-to-1 క్లాస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీవేస్, ఇప్పుడు ఒక్కసారి మనం ఈ టేబుల్ని గుర్తుపెట్టుకునే ముందు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, కొన్ని యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ కండిషన్స్ యాక్ట్ అన్నాము. ఈ యాక్ట్ దేని గురించి మాట్లాడుతుందంటే ఎవరైతే బీడీ అండ్ సిగార్ ఫ్యాక్టరీస్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ వర్కర్స్ కండిషన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. దీంట్లో మనకి వేజ్ గురించి ఏం డిస్కషన్ జరగదు. ఆ యాక్ట్ మొత్తంలో వేజ్ గురించి డిస్కషన్, వేజ్ గురించి గొడవలు, అతను ఇవ్వలేదు, ఇంత ఇచ్చాడు, అంత ఇవ్వాలి, ఇవి ఏం డిస్కషన్స్ ఉండవు ఇందులో ఉండేదయ్యా ఏందయ్యా అంటే వర్కర్స్ కండిషన్స్.
సో ఇలాంటి యాక్ట్స్ ఎక్కడైతే మీకు డిస్కషన్ జరగలేదో వేజ్ గురించి, అవి కన్వెన్షన్గా నార్మల్గా జనరల్గా పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ని ఫాలో అయిపోతాయి. ఓకేనా? పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్లో ఏదైతే డెఫినేషన్ మాట్లాడుందో దానికి అనుగుణంగానే ఈ యాక్ట్స్ అడాప్ట్ చేసుకుంటాయి జనరల్గా. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ అసలు మీరు బిడి అండ్ సిగార్ యాక్ట్ని కోడ్ చేస్తూ మీరు వెళ్ళి కేసు అయితే వేయలేరు రిగార్డింగ్ ద వేజ్. కావాలంటే కండిషన్ గురించి వేసుకో. కానీ ఎగ్జామ్లో అడిగాడు అంటే ఏవైతే ఇలాంటి వర్కర్స్ కండిషన్స్ ఇలాంటి ఏవైతే యాక్ట్స్ ఉన్నాయో వాటన్నిటికీ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ని మీరు లింక్ చేసుకోవాలి. ఓకే, పాయింట్ నెంబర్ 1 అదొకటి గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 2 ఏంటయ్యా అంటే, మనం నార్మల్గా మనం మాట్లాడుకున్నాం అనుకుంటే ప్రతి యాక్ట్ ఏమి ఇస్తుందయ్యా, ప్రతి యాక్ట్ మీరు ఏ యాక్ట్ ఓపెన్ చేసినా మీకు బేసిక్ అయితే కామన్గా ఉంటుంది. ఏ యాక్ట్ మీరు పేమెంట్ ఆఫ్ వేజెస్ తీసుకోండి, మినిమం వేజెస్ తీసుకోండి, బోనస్ తీసుకోండి, మెటర్నిటీ తీసుకోండి, ఏ యాక్ట్లో అయినా బేసిక్ ఏదైతే ఉందో అది కామన్గా ఉంటుంది. ఓకేనా? బేసిక్ కామన్గా ఉంటుంది. అండ్ డియర్నెస్ అలవెన్స్ ఇది కూడా మనం చూసుకున్నాం అనుకుంటే కామన్గా ప్రతి యాక్ట్లో ఉంటుంది. ఓకే, దాని తర్వాత మీరు చూసుకున్నాం అనుకోండి ఏదైనా కోర్ట్ ఆర్డర్ వేసింది అనుకోండి ఏ యాక్ట్లో అయినా కామను. ఓకే, అండ్ కామన్గా ఉండనిది ఏందయ్యా అంటే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఏదైతే ఉందో అది కామన్గా కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. సో ఇదే మనం ఇవాళ నేర్చుకోబోతున్నాము. హెచ్ఆర్ఏ ఏ యాక్ట్ ఇస్తుంది, ఏ యాక్ట్ ఇవ్వట్లేదు అనేది మనం క్లియర్గా నేర్చుకుంటే మీకు ఇది కామన్. బేసిక్ అండ్ డిఏ ప్రతి యాక్ట్లో కామన్. ఏ యాక్ట్ మీరు ఓపెన్ చేసినా సరే వేజెస్ డెఫినేషన్లో బేసిక్ అండ్ డిఏ క్లియర్గా ఉంటుంది. ఓకేనా? డైరెక్ట్గా మీకు బేసిక్ అనే పదం మెన్షన్ చేయరు, డిఏ అనే పదం మెన్షన్ చేయరు. ఏమని మెన్షన్ చేస్తారంటే అగ్రీడ్ టర్మ్స్ ప్రకారం వేజు ఆర్ శాలరీ ఏదైతే ఇస్తా అన్నారో ఆ రోజుకి సంబంధించి అది ఇస్తారు, ఇవ్వరు. ఇదిగోండి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు క్లియర్గా అర్థం. సో ఈ పేజ్లో చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు వేజ్ అనే డెఫినేషన్లో ఈ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే ఎక్కడ మీకు బేసిక్ అనే పదం కనిపించదు. ఓకేనా? ఏమని ఉంటుందంటే వెదర్ బై వే ఆఫ్ శాలరీ అలవెన్స్ ఆర్ అదర్వైజ్. ఓకేనా? ఈ శాలరీ అంటేనే మీ బేసిక్ అని అర్థం. ఈ అలవెన్స్ ఈజ్ నథింగ్ బట్ డియర్నెస్ అలవెన్స్. ఓకేనా? ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అండ్ క్యాపబుల్ ఫర్ బీయింగ్ సో ఎక్స్ప్రెస్డ్ which would in terms of employment expressed on improved were fulfilled by payable to a person employed in respect to his employment. తను ఏదైతే పని చేశాడో, వర్క్ అని ఏదైతే చేశాడో దానికి సంబంధించి ఏదైతే నువ్వు ఇస్తా అన్నావో అది బేసిక్ దాని కింద కవర్ అయిపోతుంది. ఇవన్నీ బెనిఫిట్స్, ఇవన్నీ మిగతావన్నీ బెనిఫిట్స్ అన్నట్టు. ఓకేనా? బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం. ప్రతి యాక్ట్లో బేసిక్ అండ్ డిఏ అయితే కామన్ అనేది నా పాయింట్ నేను మీకు చెప్పాలనుకుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి బేసిక్ అండ్ డిఏ కామన్గా మాట్లాడుకున్నాము. హెచ్ఆర్ఏ కొన్ని యాక్ట్స్లో ఉంటుంది, కొన్ని యాక్ట్స్లో ఉండదు. అయితే అన్ని యాక్ట్స్లో ఉండనిది ఏది అంటే మీ ట్రావెలింగ్ అలవెన్సు, హాలిడే అలవెన్సు ఏవేవైతే ఇలాంటివి అయితే ఉన్నాయో ఏ యాక్ట్ ప్రకారం కూడా నువ్వు వెళ్ళి ఎవరైతే ఆఫీసర్ ఎవరైతే గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందో అతని దగ్గరికి వెళ్ళి నాకు హాలిడే అలవెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి ఏ యాక్ట్ ప్రకారం నువ్వు కేసు వేయలేవు. ఓకేనా? సో ప్రతి యాక్ట్ ఎక్స్క్లూడే చేస్తుంది ఎవరిని? ప్రతి యాక్ట్లో ఎక్స్క్లూడ్ చేస్తుంది. బేస్డ్ ఆన్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ హాలిడే అలవెన్స్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. బేస్డ్ ఆన్ మినిమం వేజెస్ యాక్ట్ హాలిడే అలవెన్స్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. సో ప్రతి చోట ఎక్స్క్లూడెడే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే బోనస్ కానీ, దీపావళి బోనస్లు కానీ, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్కి సంబంధించి మీరు మాట్లాడుకున్నారు అనుకుంటే ఒరిజినల్లీ ఇక్కడ చూడండి, ద డెఫినేషన్ ఆఫ్ వేజెస్ ఆఫ్ యాక్ట్ ఎక్స్క్లూడ్స్ బోనస్, ప్రావిడెంట్ ఫండ్ అండ్ ద వాల్యూ ఆఫ్ హౌస్ అకామిడేషన్. సో అండ్ టీఏ అండ్ హాలిడే అలవెన్స్ అని అన్నాడు అనుకోండి. సో ఇందులో చూసుకున్నాం అనుకుంటే ఈ హౌస్ అకామిడేషన్ ఏదైతే ఉందో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని యాక్ట్స్ అవునంటాయి, కొన్ని యాక్ట్స్ కాదంటాయి. కానీ మేజర్గా మీరు చూసుకున్నారనుకుంటే ఈ బోనస్ ఏదైతే దీపావళి, దసరా బోనస్లు ఏవైతే ఉన్నాయో, లేదంటే మీరు చూసుకున్నాం అనుకుంటే ఇందాక నేను అన్నాను కదా హాలిడే అలవెన్స్ ఏదైతే ట్రావెలింగ్ అలవెన్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రతి యాక్ట్ ఎక్స్క్లూడే చేస్తుంది. మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకుంటున్నాం, ఏవి ఇంక్లూడ్ చేస్తాయి, ఏవి ఎక్స్క్లూడ్ చేస్తాయి. ఇంక్లూడ్ బేసిక్ అండ్ డిఏ ప్రతి యాక్ట్ ఇంక్లూడ్ చేస్తుంది. ఎక్స్క్లూడ్ ఏం చేస్తుందయ్యా అంటే మీ ట్రావెలింగ్ అలవెన్స్లు, దాని తర్వాత హాలిడే అలవెన్స్లు, మీ దీవాళి బోనస్లు ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేస్తాయి. కొన్ని యాక్ట్స్ హెచ్ఆర్ఏ ఇస్తాయి, కొన్ని యాక్ట్స్ హెచ్ఆర్ఏ ఇవ్వవు. మనం ఈరోజు ఇది నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఎస్. సో చెప్పాం కదా, ఈ పాయింట్ సెకండ్ పాయింట్ నెంబర్ 1 ఏం గుర్తుపెట్టుకోవాలి?
ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు అంటారు కదా. మనం అనుకుంటూ ఉంటాం కదా జనరల్ భాషలో, ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు అంటాం. అలానే మీకు యాక్ట్లో వేజ్ గురించి ప్రాపర్గా డెఫినేషన్ లేకపోతే ఆ యాక్ట్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ని ఫాలో అయిపోతుంది బ్లైండ్గా. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ఆర్ మినిమం వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ కన్వెన్షన్ ప్రకారం ఫాలో అయిపోతుంది. అది ఏ యాక్ట్ ఎలా ఫాలో అవుతుందని టేబుల్తో మాట్లాడుకుందాం. ఎనీవేస్, ఆ యాక్ట్లో వేజ్ డిఫైన్ చేయకపోతే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ మాట్లాడుతుంది. అండ్ రెండో పాయింట్ వచ్చేసి మీకు రెండో పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి ఆ టేబుల్ చదవక ముందు అంటే, ఆల్ యాక్ట్స్ ప్రొవైడెడ్ బేసిక్ అండ్ డిఏ అండ్ కోర్ట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కొన్ని యాక్ట్స్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తుంది, కొన్ని యాక్ట్స్ ప్రొవైడ్ చేయదు. అన్ని యాక్ట్స్ ట్రావెలింగ్ అలవెన్స్లు, హాలిడే అలవెన్స్లు ఎక్స్క్లూడే చేస్తాయి. క్లియరా? ఎస్. ఇప్పుడు మనం టేబుల్ గురించి వచ్చేద్దాం. ఏదైతే బేసిక్ ప్లస్ డిఏ అలౌ చేస్తుందో ఈ యాక్ట్స్ ఇవన్నీ మీకు బేసిక్ ప్లస్ డిఏ అలౌ చేస్తాయి. ఓకే, ఎక్సెప్ట్ ఈక్వల్ రెమ్యునరేషన్ మిగతావన్నీ చూసుకున్నాం అనుకుంటే ఎంప్లాయీస్ స్టాండింగ్ యాక్ట్ కానీ, ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ, ప్లాంటేషన్ యాక్ట్ కానీ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఈపీఎఫ్ యాక్ట్ ఏదైతే ఉందో అది కానీ, వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ కానీ, లేదంటే పేమెంట్ ఆఫ్ బోనస్, బీడీ అండ్ సిగార్ యాక్ట్, బాండెడ్ లేబర్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ, వర్కర్స్ కంపెన్సేషను, పేమెంట్ ఆఫ్ వేజెస్, మెటర్నిటీ, దాని తర్వాత సినిమా వర్కర్స్, ఇవన్నీ బేసిక్ ప్లస్ డిఏ. అంటే ఇందులో హెచ్ఆర్ఏ ఇంక్లూడ్ అవ్వదు. నీ బాస్ ఇవి ఇవ్వలే, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ ప్రకారం నాకు హెచ్ఆర్ఏ ఇవ్వట్లేదు అని చెప్పి నువ్వు వెళ్ళి కేసు వేయలేవు పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ ప్రకారం. ఓకేనా? సో బోనస్ ఎంత ఇవ్వాలి, ఏంటి, ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, బోనస్కి సంబంధించి నీ వేజ్లో ఎంత ఇవ్వాలి అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్లో క్లియర్గా మాట్లాడుకున్నాం ఏది ఏంటి అనేది. అండ్ కంపారిజన్ టేబుల్లో కూడా మనం మాట్లాడుకుందాము. బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి మీరు, అప్పుడే మాట్లాడుకుందాము. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఏ యాక్ట్స్ హెచ్ఆర్ఏ కూడా ఇంక్లూడ్ చేస్తాయి అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, ఈఎస్ఐ యాక్ట్. ఈ 3 యాక్ట్స్ హెచ్ఆర్ఏని ఇంక్లూడ్ చేస్తాయి. ఓకేనా? డైరెక్ట్గా బేర్ యాక్ట్ నుంచి మాట్లాడుతున్నాను నేను. బేర్ యాక్ట్ గురించి, బేర్ యాక్ట్లో ఏవైతే మెన్షన్ చేసి ఉన్నాయో వేజెస్కి సంబంధించి ఆ డెఫినేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకేనా? ఎగ్జామినేషన్లో మీకు బేర్ యాక్ట్ నుంచి క్వశ్చన్లు పడతాయి. ఓకే, ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సింపుల్, మీరు 2 లాజిక్స్ చెప్తాను నేను మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి. లాజిక్ నెంబర్ 1 మీరు కొద్దిగా అబ్జర్వ్ చేశారనుకుంటే, ఇండిపెండెన్స్ యాక్ట్స్ ఉన్నాయి కదా, ఇండిపెండెన్స్ యాక్ట్స్ మనందరికీ తెలిసింది కదా. నిన్న కోడింగ్తో ఇయర్స్ గురించి చెప్పేటప్పుడు నేను మీకు చెప్పాను 1947 అండ్ దాని తర్వాత ఉన్న యాక్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ యాక్ట్, స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్, ఈఎస్ఐ యాక్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి 1947, 48 ఈ 3 యాక్ట్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి. లేదు సార్ మాకు ఎగ్జామ్లో గుర్తుండవు, ఇండిపెండెన్స్ దగ్గరలో ఉన్న యాక్ట్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. లేదు సార్ మాకు ఈ ఇయర్ కూడా గుర్తుందట ఆ టైంలో. లేదా సార్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉంది 1947 సార్, ఈ ఇయర్ 47 కొలైడ్ అవుతా ఉంది, మేము కన్ఫ్యూజ్ అయిపోతాం ఎగ్జామ్లో. సరే, అది కూడా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఏం లేదు, ఏదైతే మినిమం వేజ్ ఉంది కదా, మినిమం వేజ్ అంటే ఓన్లీ బేసిక్ ప్లస్ డిఏ ఇస్తే ఎలా సార్? హెచ్ఆర్ఏ కూడా కలపండి, అందులో హెచ్ఆర్ఏ కూడా కలిపితేనే కొద్దిగా హ్యాపీగా కొద్దిగా రూపాయి చేతిలో డబ్బులు వచ్చినట్టుంటాయి. మినిమం వేజ్లో హెచ్ఆర్ఏ కలపకుండా ఉంటే నాకు గొడవలు అయిపోతాయి. బాస్తో అంటున్నావు, నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు. ఏమని గొడవ పెట్టుకుంటున్నావు? డిస్ప్యూట్ పెట్టుకుంటున్నావు. ఏమని గొడవ పెడుతున్నావు అంటే, అయ్యా నువ్వు మినిమం వేజ్లో ఏదైతే నాకు హెచ్ఆర్ఏ కలిపిస్తేనే బాగుంటుంది, లేదంటే నాకు ఎంత గొడవ అవుతుందంటే మన ఇద్దరం కొట్టుకొని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి, నువ్వు వెళ్ళి ఆ రకంగా కొట్టుకుంటాం, దెబ్బలు ఆ రకంగా తాగుతాయి నీకు అన్నట్టు. సింపుల్గా ఒక చిన్న స్టోరీ లైన్ గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఇప్పటి నుంచి హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అంటే నా మినిమం వేజ్లో హెచ్ఆర్ఏ కలపాలి, లేదంటే గొడవలు అయిపోతాయి, డిస్ప్యూట్ అయిపోతుంది. ఎంత గొడవ అవుతుందంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి నువ్వు వెళ్ళి, ఆ రకంగా గొడవలు. ఇలా ఈ లైన్ ఒక్కసారి మీరు ఒక పుస్తకంలో రాయండి, ఎగ్జామ్లో మీరు మర్చిపోతే నన్ను అడగండి. ఓకేనా? ఎస్. ఇలానే మనం కోర్సెస్ ఇలానే డీల్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. నెక్స్ట్ మన టేబుల్లో ఏం యాడ్ చేసుకుందాము అంటే, మన వేజ్ కానీ ఏజెస్ యాడ్ చేసుకుందాం, లేదంటే బెనిఫిట్ యాడ్ చేసుకుందాం, లేదంటే యాక్ట్ ప్రకారం ఫ్యాక్టరీ అని చెప్పి అంటాము. ఫ్యాక్టరీ డెఫినేషన్ ఉంటుంది. 10 మంది ఎంప్లాయీస్ ఉంటే ఫ్యాక్టరీయా, 20 మంది ఎంప్లాయీస్ ఉంటే ఫ్యాక్టరీయా, 50 మంది కన్నా ఎక్కువ ఉమెన్స్ ఉంటే ఫ్యాక్టరీయా. సో ఇలా ఫ్యాక్టరీ డెఫినేషన్ ఉంది. ఓకేనా? ఇది కూడా ఎగ్జామ్లో మీకు కష్టం అవుతూ ఉంటుంది.
అది యాడ్ చేసుకుందాం కావాలంటే. నెక్స్ట్ స్టెప్లో మనం అది యాడ్ చేసుకుందాం. మీకు ఏది కావాలని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా ఎఫర్ట్స్ మీకు నచ్చుతూ ఉన్నాయనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు అసలు లైక్ చేయట్లేదు, వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వీడియో మూవ్ అవ్వాలి కదా, చాలామంది కనిపించాలి కదా. మీరు నాకు అదే మోటివేషన్, నాకు ఎక్కువ మంది చూస్తూ ఉన్నారంటే మంచి మోటివేషన్ వస్తుంది. రోజుకి ఒక వీడియో కాకుండా 2-3 వీడియో చేసి ఇవ్వడానికి ఈజీ ఉంటుంది నాకు. ఓకేనా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తున్నారు అంటే నా ఎక్స్ప్లెనేషన్ స్టైల్ మీకు నచ్చుతుందని. నెక్స్ట్ టాపిక్ దేని మీద కావాలో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ పీడిఎఫ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్లో నేను షేర్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్ బాయ్.